ఇంకోటి సార్, ఒక రైటరు తను రాసిన డైలాగ్ని స్క్రీన్ మీద ఆర్టిస్టు ఎన్హాన్స్ చేయగలగాల. అవును. సో అలా మీరు ఇన్ని దాదాపు 110 సినిమాలు దాకా చేశారు కదా, మీ డైలాగులకి 100% న్యాయం చేసిన ఆర్టిస్టులు అంటే ఎవరు? వాళ్ళల్లో ఫ్రాంక్గా ముగ్గురు అద్భుతం అండి. నెంబర్ 1 కమల్ హాసన్, మనం అనుకున్న దాని మీద పెంచుతాడు తప్ప తగ్గడు. చిరంజీవి గారు, మనం రాస్తే ఎప్పుడు ఫెయిల్ అయ్యాడు, సరిగ్గా ఏది స్వయంకృషితో సహా, చెప్పులు కుట్టేవాడితో సహా తను అలా వెళ్ళిపోయి ప్యారిస్లో చూసి వాళ్ళని ఎలా చేస్తారో కనుక్కొని వచ్చి రీసెర్చ్ చేసాడు. నెంబర్ 3, డోంట్ బి, ఏ వేషం రాస్తేనే ఇతను అద్భుతంగా చేయగలడు, చేస్తాడు అనే ఇద్దరు సుధాకర్లు అండి. తమిళ సుధాకర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఇది మన ఆ సుధాకరు. శివలాక్ సుధాకర్ కూడా ప్రాణం పెడతాడు వేషానికి. మనం ఏమి ఇచ్చినా దాన్ని జస్టిస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఉన్నారు, నేను నిజంగా గ్రేట్. నేను రాయకపోయినా రావు రమేష్ అనే అతను జస్టిస్ చేసి రకరకాల వేషాలు వేసాడు. ఈ మధ్య సినిమాలు చూస్తున్నాం కదా, 100% జస్టిస్ చేసేవాళ్ళు ఉన్నారండి. మా బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. ఓ అనిపించేలాగా.